సచివాలయం సమీపంలో మాజీ ప్రధాని రాజీవ్ విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపా దాస్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ గారు, సలహాదారులు, అదేవిధంగా కార్పొరేటర్లు, హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన ప్రియతమ నాయకులు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రివర్యులకు, ప్రియమైన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు మన దేశాన్ని 21st సెంచరీకి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకుని విగ్రహం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా R&B శాఖ ఆదేశాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాంటి నాయకుడు దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నాడు, ఆయన ప్రాణాలు వదిలిపెట్టిన దేశం కోసం. చిన్న పిల్లల నుండి సోనియా గాంధీ గారు ఆ రోజు రాజకీయాల దూరంగా ఉండి మళ్ళా దేశం కోసం అందరు కోరితే మళ్ళా రాజకీయాలకు వచ్చిండు. అలాంటి విగ్రహాన్ని మొన్ననే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి, ఒకడేమో పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలే, ఒక ఆయన హాస్పిటల్లో వండుకొని దొంగ దీక్షలు చేసుకుంటూ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు, రేపు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక చూసుకుంటా అన్నాడు. నీకు సిగ్గు ఉండాలి. 3 నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 9 సీట్లలో 3వ స్థానం పోయినావు, 7 సీట్లలో డిపాజిట్ పోయి మళ్ళా గవర్నమెంట్కి వస్తావా నువ్వు? రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి, త్యాగాల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇవాళ తెలంగాణ పిల్లలు చనిపోతుంటే 20 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకున్నా పార్టీని పోగొట్టుకొని తెలంగాణ ఇస్తే, ఇవాళ అలాంటి సోనియా గాంధీ గారి భర్త మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని చెప్పి ఆలోచన చేసిండు. గ్రామ పంచాయతీలకు నేరుగా ఆ కాలంలో 2-3 లక్షల నిధులు వచ్చాయి. అలాంటి నాయకుడిని విగ్రహాన్ని తీసేశారంట. మిస్టర్ కేటీఆర్, కొద్దిగా నీ మానసిక పరిస్థితి కూడా మాకు డౌట్ అనిపిస్తున్నది. 16 సీట్లలో నువ్వు ఓడిపోయినా కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చే ఆలోచన ఉందంటే నీ ఆరోగ్యం కూడా డాక్టర్లతో చెక్ చేసుకోవాలని ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే పొద్దున ఆ మాట చూసిన తర్వాత నీ నల్గొండలో ఉండి అక్కడనే మాట్లాడినా బాధ అనిపిస్తున్నది. ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఒక ఆయనేమో పెద్ద మంచి సాగు నోట్ల తలకాయ పెట్టుకొచ్చినాను, పిల్లలేమో చచ్చిపోయిన 1100 మంది, ఈయనేమో సాగు నోట్ల పెట్టి బయటకు దింగొచ్చింది. దొంగ కుటుంబం. ఇవాళ మా నాయకుడి మీద మాట్లాడిన మాటలకు కేటీఆర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మంచి విగ్రహం ఈ మంచి స్థలంలో రేపు గణేష్ పూజలు చేసుకొని నిమజ్జనం చేసుకునే సమయం ముందు రోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు రోజు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఫామ్ హౌస్కే పరిమితమైన తప్ప తెలంగాణ తల్లి విగ్రహం వాళ్ళని జ్ఞాపకం రాలే. మొన్ననే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిండు. డిసెంబర్ 9 రోజు ఇదే సెక్రటరియట్లో ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలుసు. వారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మేము మంత్రులం, ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం అందరం కూడా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ సెక్రటరియట్ దగ్గర ఇంత మంచి విగ్రహం కాదు నిలువెత్తు ఆయన చూస్తున్న సాక్షాత్ రాజీవ్ గాంధీ బతికొచ్చినట్టు అనిపిస్తున్నావు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు స్వాగతం చెప్పి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి కౌన్స్ విగ్రహాన్ని హైదరాబాద్ నగర నడిబొడ్డున సెక్రటరియట్ ముందు పక్కనే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని ఇక్కడ పెట్టడం అనేది రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని ఈ రాష్ట్ర పరిపాలన జరగాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, వారి సంకల్పం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకెళ్లాలని సాంకేతిక రంగంతో పాటు గ్రామాలకు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 73, 74 సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చేటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు దేశ చరిత్రలో పేరు తెచ్చుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క డబ్బు కూడా గ్రామీణ ప్రాంతాలకు, ప్రతి వాడకి, ప్రతి దేశానికి, ప్రతి కార్నర్కి వెళ్ళాలని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి టైలాండ్ వరకు కూడా వెళ్ళాలనేది రాజీవ్ గాంధీ గారి ఆలోచన. కాబట్టి ఆ యొక్క స్ఫూర్తితోని ఈరోజు నగరం నడిబొట్టిన రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నూతన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, R&B డిపార్ట్మెంట్ వారికి, మిగతా అందరికీ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను నమ్మినట్టు వచ్చినటువంటి ప్రతి వారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ మరి ఒకసారి ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తారు. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా. థ్యాంక్ యూ. గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతోంది. సభా అధ్యక్షులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పాల్గొన్నటువంటి మంత్రివర్యులందరికీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు దీపాదాస్ మున్షి గారికి అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరియట్ ముందు పెట్టాలని ఒక ఆలోచన, ఒక బహత్తరమైన ఆలోచన. పరిపాలనలో ఆనాడు పైలట్గా డైరెక్ట్ రాజకీయాలకు వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఒక నిష్కల్మషుడు, ప్లెయిన్ హార్టెడ్ మ్యాన్. ఏమీ తెలియకుండా రాజకీయాలకు కొన్ని పరిస్థితుల వల్ల వచ్చినప్పుడు ఈ దేశం గాంధీ కళ్ళ కన్న విధంగా నడవాలని ఢిల్లీ టు గల్లీ నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. నేరుగా గ్రామ పంచాయతీలకి మధ్య ఫిల్టరేజ్ అవుతూ ఉన్నాయి, నేరుగా నిధులు పోవాలని గ్రామాలకు పంపించినట్టు గణనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు శామ్ పిట్రోడా గారు అమెరికాలో టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే అక్కడ ఆయనకు వస్తున్న శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికాంకి అడ్వైజర్గా పెట్టుకున్న సందర్భం. ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు 96, 95లో వచ్చాయి. ఆనాడు రాజీవ్ గాంధీ గారికి నెహ్రూ లాగా దూరదృష్టి లేకుండా ఉంటే సెల్ ఫోన్లు అనేవి మనకు 2005 వరకు కూడా వచ్చేవి కాదు. ఆయన కన్న కళ ఈ దేశం శాస్త్ర సాంకేతిక పరంగా, పరిజ్ఞాన పరంగా, కంప్యూటర్ల పరంగా 21వ శతాబ్దంకి పోవాలి. ఆ 21వ శతాబ్దంలో పుట్టినట్టు యువకులంతా కూడా పరిపూర్ణమైనటువంటి టెక్నాలజీతో ముందుకు పోవాలని కళ్ళు కన్నాడు. ఆయన కళ్ళల్లో సాకారమైంది, కానీ ఆయన మన మధ్య లేకుండా పోయాడు. పోయిన తీరు కూడా దేశాన్ని భద్రంగా ఉంచాలని,
దేశాన్ని సమగ్రంగా ఉంచాలని కోరుతూ బాంబుల వర్షానికి గురైన సందర్భం. వారికి భారతదేశం ప్రభుత్వం భారతరత్నతో సత్కరించారు.